టెంటెడ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా నవనీత్. సో తమ్నైల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని. ఎస్, సినిమాకి వెళ్తున్నాం. పదండి సినిమాకి వెళ్ళిపోదాము. అంటే నేను ముందు మూవీ కంటే అక్కడ అసలు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, అక్కడ సీటింగ్ ఎట్లా ఉంటుంది, ఇంకా మాల్లో ఏమేమి ఉంటాయని చూడాలని చెప్పి ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయిపోదాము, నేను వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి ఆగండి, అక్కడికి వెళ్ళేలోపు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే మన వీడియోకి ఒక లైక్ కొట్టేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ టు మీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి. సో ఇంకొకటి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఏంది సినిమాకి వెళ్తూ కూడా ఒక వ్లాగ్ తీస్తారా, వ్లాగ్ పెట్టాలా అని చెప్పేసి. అట్లా కాదండి. ముచ్చట ఏంటి అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు, నవనీత్ ఇంకా మానే ఫారెన్లో ఉన్నప్పుడు ప్రతి చిన్నదానికి నాకు అదొక ఎగ్జైట్మెంట్ ఉండేది, అదొక క్యూరియాసిటీ ఉండేది. అక్కడ ఎట్లా ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయా, ఒకవేళ ఉంటే ఎట్లా ఉంటాయి అని. సో ఆ డిఫరెన్షియేట్ చేసి మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియోస్. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాము. టైం అయిపోయింది, ఇంకా దారిలో మాట్లాడుకుందాం. చలో. మేము వచ్చేసి టొరంటో డౌన్ టౌన్లో ఉంటాము. మేము వెళ్తున్న సినీప్లెక్స్కి ఇప్పుడు మా ఇంటి నుంచి జస్ట్ 1.9 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ జనరల్గా అందరూ వాకే ప్రిఫర్ చేస్తారండి. అబౌవ్ 5 to 6 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడే వెహికల్స్ తీస్తారు. ఇక్కడ కూడా మన ఇండియాలో లెక్కే చాలా అంటే చాలా పార్కింగ్ కష్టాలు ఉంటాయి. కాకపోతే అక్కడ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసినా ఎవరు ఏమన్నారు, కానీ ఇక్కడ పార్క్ చేసి ఫుల్ ఫైన్స్ వేస్తారనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు పెయిడ్ పార్కింగ్స్ లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. నాకు వీళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. మస్తు పెద్దవాళ్ళు, ఫుల్ ఏజ్డ్ పర్సన్స్ కూడా చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. వాళ్ళ ఓన్ కంపెనీ, వాళ్ళ ఓన్ స్పేస్ ని మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూస్తే భలే అనిపిస్తుంది అసలు. ఆన్ ది వే మీరు రైట్ సైడ్ చూసుకుంటే మనకు అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. అంటే ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ అంటారు. మనకి ఇండియాలో భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ అట్లా ఎట్లానో ఇక్కడ కూడా పెట్రో కెనడా, గల్ఫ్ కెనడా, ఈసో కెనడా, షెల్ కెనడా అని మల్టిపుల్ గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ డిఫరెంట్ గా మెజర్ చేస్తారు. ఇంకా ప్రైసింగ్ కూడా సెన్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. నాకు అంత క్లియర్ గా ఐడియా లేదు. సో నేను తెలుసుకొని మీకు మన అప్కమింగ్ బ్లాగ్స్ లో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వచ్చేసాం మనం యాంగ్ స్ట్రీట్ కి వచ్చేసాము. మనకు కావాల్సిన సినీప్లెక్స్ ఇక్కడ యాంగ్ స్ట్రీట్ లోనే ఉంది. ది మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ ప్లేస్ ఇన్ టొరంటో. ఇది ఒక కమర్షియల్ స్పేస్ లాగా ఆఫీసెస్, రెస్టారెంట్స్, కెఫేస్, సినీ స్క్రీన్స్, ఇంకా షాపర్ స్టాప్స్ చాలా అన్ని ఒకటే చోట ఉంటాయి. మన మూవీస్ లో ఇంకా చాలా వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద స్క్రీన్స్ లో ఏదో ఒక యాడ్స్ ప్లే చేస్తూ ఉంటారు, సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో ఆ ప్లేస్ అన్నమాట ఇది. సో ఫెస్టివల్స్ కూడా, క్రిస్మస్, న్యూ ఇయర్, ఇంకా వీళ్ళ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అందరూ వచ్చి ఈ ప్లేస్ లో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అంట. నైట్ టైం అయితే ఫుల్ టు ఫుల్ లైట్స్ లో చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అని చెప్పిండు నవనీత్. నేను ఒకసారి నైట్ టైం వచ్చి అసలు ఇక్కడ ఎట్లా ఉంది ఆ నైట్ లైఫ్ అని చెప్పేసి మీకు చూపిస్తాను. మేము ఆఫ్టర్నూన్ 2:30కి వెళ్తేనే చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా ఈవినింగ్ నైట్ అయ్యేసరికి ఫుల్ పబ్లిక్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆఫీసెస్ అక్కడే, ఇంకా క్రాస్ రోడ్స్ ఆబ్వియస్ గా ఫుల్ క్రౌడెడ్ ఏరియా అయిపోతుంది. ఆ బస్ చూసారు కదా, సైట్ సీయింగ్ టొరంటో. డైలీ పాసెస్ ఉంటాయి అనమాట. పాస్ తీసుకుంటే టొరంటోలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని తిప్పుతుంది. మనకి సర్వీస్ ఇండియాలో కూడా ఉంది. చూసిన వెంటనే గుర్తొచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ యంగ్ స్ట్రీట్ అన్నమాట. ఇది లాంగెస్ట్ స్ట్రీట్ ఇన్ ది వరల్డ్. 86 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే హైవే కాదు, హైవే కాకుండా మన భాషలో చెప్పాలనుకుంటే గల్లీ, ఒక పెద్ద గల్లీ 86 కిలోమీటర్స్ ఉంటుంది బ్రేక్స్ లేకుండా. మనకు కావాల్సిన సినీప్లెక్స్ కూడా ఈ గల్లీలోనే ఉంది. పదండి వెళ్ళిపోదాం. 5 floors బిల్డింగ్ అనమాట. ఫస్ట్ 2 floors ఏమో షాపింగ్స్ ఉంటాయి, షాపర్ స్టాప్స్. థర్డ్ ఫ్లోర్ ఏమో డైనింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. 4th and 5th floors ఏమో ఫుల్ మూవీ స్క్రీన్స్ ఉంటాయి. కంప్లీట్గా 23 స్క్రీన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 23, 5 స్క్రీన్స్ వచ్చేసి విఐపి స్క్రీన్స్. మనకి అక్కడ ఇండియాలో ఒకటే థియేటర్లో వేరియేషన్స్ ఉంటాయి, గోల్డ్, సిల్వర్, నార్మల్ అని, విఐపి అని. కానీ ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ గా విఐపి స్క్రీన్స్ అని సెపరేట్ గా ఉంటాయి. సో అందులో ఏంటి అంటే ఒక పెద్ద థియేటర్ స్క్రీన్ ఉంటుంది, ఆబ్వియస్ గా రెక్లైనర్స్, ఇంకా డైనింగ్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట. ఈ విఐపి స్క్రీన్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 30 to 50 సీట్స్ పెర్ ఆడిటోరియం ఉంటాయి. ఇది పార్టీ గ్యాదరింగ్స్ కి, గెట్ టుగెదర్స్ కి, ఇంకా కావాలంటే నార్మల్ గా కూడా సింగిల్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. కొన్ని విఐపి స్క్రీన్స్ లో అయితే 18 బిలో వాళ్ళని ఎలో చేయరు, ఎందుకంటే లోపల లిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని. ఈ విఐపి టికెట్ వచ్చేసి అరౌండ్ $28 to $30 ఉంటుంది అనమాట. మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 2000 ఇంక్లూడింగ్ ట్యాక్స్. ఈ విఐపి సర్వీసెస్ అన్ని తెలుసుకున్నాక చూసాక సర్లే మనకి ఇప్పుడు ఈ విఐపి సర్వీసెస్ ఎందుకు అని నార్మల్ రెగ్యులర్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. చూస్తున్నారు కదా, అక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంది. టికెట్ కౌంటర్లో తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు.
తీసుకోవచ్చు. మనకి జనరల్గా టికెట్ ప్రైస్ అనేది $16 ప్లస్ $2 ట్యాక్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 1050 to 1100 మధ్యలో ఉంటుంది. మాకు 2 టికెట్స్ $20కి వచ్చేసినాయి. అదేంటబ్బా అనుకుంటున్నారా, ఇక్కడే ఉంది అసలైన మ్యాటర్. ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ ప్రతి టికెట్ మీద ఫ్లాట్ 50% ఆఫ్, అంటే ఒక్క టికెట్ కొంటే 2 సీట్లు ఇస్తారనమాట. ఇది కదా ఇంకా జస్ట్ ట్యూస్డేస్, జస్ట్ ఇమాజిన్ చేసుకొని మొత్తం థియేటర్ అంతా నిండిపోతుంది. ఇంత మంచి ఆఫర్ ఉన్నప్పుడు ఎవరు వదులుకుంటారు చెప్పండి. చూస్తున్నారు కదా ఆ ఫ్లోర్ మధ్యలో కరెక్ట్ సెంటర్లో ఆ రూఫ్ మొత్తం టాప్ యాక్టర్స్ అనుకుంటే వాళ్ళ ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు. ఎంత మంచిగా, ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత క్రేజీ ఉన్నాయి. మాది 13th ఫ్లోర్ అనమాట. సో మేము ఇంకొక ఫ్లోర్ లైక్ 5th ఫ్లోర్కి వెళ్ళాల్సి వచ్చింది. విఐపి స్క్రీన్స్ అన్నాను కదా, అవి కూడా అక్కడే ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా చలో ఫటాఫట్ లోపలికి వెళ్ళిపోదాం థియేటర్ లోపలికి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే నార్మల్ రెగ్యులర్ స్క్రీన్ ఆడిటోరియం. దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 200 to 250 ఉంది. చెప్పాను కదా మనకి ఇక్కడ ఇంకా సెగ్రిగేషన్స్ ఏం లేదు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం అని చెప్పేసి. విఐపి స్క్రీన్స్ అనేవి సెపరేట్ ఉన్నాయి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి టాప్ సీట్స్. జనరల్గా మనం మూవీకి వెళ్ళినప్పుడు 3 థింగ్స్ అయితే చూసుకుంటాం. ఒకటేమో సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంది, ఇంకొకటి స్క్రీన్ ఎట్లా ఉంది, సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉంది. సో సీటింగ్ అరేంజ్మెంట్కి వచ్చేసరికి సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. లైక్ 4 out of 5. యాక్చువల్గా ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేయాలి, లెగ్ స్పేస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఎక్కువ ఉండే అనమాట. అందరు కూర్చున్నాక మీకు చూపించడం కోసం అటు ఇటు తిరిగి క్యాప్చర్ చేశాను. ఇంతకీ మేము ఏ మూవీకి వచ్చాము అనుకుంటున్నారా, స్త్రీ 2 అండి. నార్మల్ తెలుగులో మనకి ఓ స్త్రీ రేప్రా అని చెప్పేసి హారర్ సిరీస్ ఉంటుంది కదా, సేమ్ హిందీలో స్త్రీ అనమాట. కామెడీ హర్రర్ నచ్చేటోళ్ళకి నచ్చుతుంది. యాక్చువల్గా నా జోనల్ అయితే కామెడీ కాదు, నేను జనరల్గా హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్, క్రైమ్ డ్రామాస్, కోడ్ డ్రామాసే ప్రిఫర్ చేస్తాను. అప్పుడప్పుడు ఇలాంటి మూవీస్. ఓకే, బాగుంది మూవీ అయితే, బాగానే ఎంజాయ్ చేశాను. నాకు ఒకటి అర్థం కాదండి, 2 గంటలు బాగానే కూర్చుంటారు, లాస్ట్ ఒక 5 minutes కూర్చోడానికి ఏమవుతుందో నాకు అర్థం కాదు. ఇంకా పేరులు పడగానే లెగ్గేసి వెళ్ళిపోతారు అంతే. ఇలా హారర్ మూవీస్కి, సస్పెన్స్ మూవీకి లాస్ట్ వరకు ఉండాలి. పక్కా లాస్ట్లో ఒక సస్పెన్స్ అనేది వదులుతారు. చూడరు, అయ్యో అవునా ఉందా అని చెప్పేసి అంటారు. నేనైతే పెట్టిన దానికి న్యాయం చేయాల్సిందే పక్కా. లాస్ట్ ఆ థియేటర్లో ఆ స్క్రీన్ మొత్తం షట్ డౌన్ అయ్యి ఆఫ్ అయిపోయేంత వరకు నేనైతే సీట్లో నుంచి లెగిసి వెళ్ళాను. నాకు ఇంకా లాస్ట్లో మూవీ మేకింగ్ సీన్స్ అనేవి చాలా ఇష్టం తెలుసా. నాకు తెలియదు ఎంతమంది ఇష్టపడతారో నాలాగా, నాకైతే అవి చూడటం చాలా అంటే చాలా ఇష్టం మూవీ కన్నా. ఫైనల్గా మూవీ అయితే అయిపోయింది. సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ వచ్చేసరికి మేబీ 3.5 అండి, నాకైతే అంత ఎక్కలేదు. మనకి ఇండియాలో బ్రహ్మరాంబ మల్లికార్జునలో ఉంటుంది సౌండ్ సిస్టమ్ బేస్. అబ్బా అంతేలే, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా, అనుకున్నంత రేంజ్లో అయితే సౌండ్ సిస్టమ్ లేదు. బట్ యా, ఓవరాల్గా మూవీ అయితే ఎంజాయ్ చేశాను. జనరల్గా ఇక్కడ ఈ థియేటర్లో ఓన్లీ 95% హాలీవుడ్ మూవీసే ప్లే చేస్తారు, ఓన్లీ 5% రేర్గా బాలీవుడ్ మూవీస్ ప్లే చేస్తారనమాట. మనకి తెలుగు ఇంకా వేరే వేరే రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ, యాక్ మూవీస్ అని వేరే ప్లేస్లో ఉంటాయి, అక్కడ ప్లే చేస్తారంట. ఒకసారి ఎప్పుడన్నా మనం అటు కూడా వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ ఏంటి, సినిమాకి బయటకు వెళ్ళాము అంటే అయ్యాక ఒక ఆనవాయితీ అనేది ఉంటుంది. ఏంటది, ఫుడ్ బయటనే తినాలి. అర్థమైంది కదా తర్వాత ఏంటో. అంటే ఆ టైం 6 అయిందనమాట, మరీ డిన్నర్ తినేసే టైం కాదు. సో మేము స్నాక్స్ తిందాము అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా అప్పుడు వర్షం పడేటట్టు ఉంది, డైనింగ్ అయితే రిస్క్ ఎందుకు అని చెప్పేసి పార్సిల్ తీసుకెళ్ళిపోదామని డామినోస్ కనిపిస్తే డామినోస్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ చూసినా, ఏ స్టోర్స్లో చూసినా పార్ట్ టైములు చేసుకుంటూ స్టూడెంట్సే ఉంటారండి. రియల్ సర్వైవర్స్ వాళ్ళు, ఫ్యామిలీస్కి దూరంగా చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకొని తింటూ. ఓ మై గాడ్, నాకు ఒక్కసారి మా అన్నయ్యది ఇంకా నవనీది స్టడీ ఫేస్ గుర్తొచ్చేసింది అనమాట. వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారా అని. నిజంగా రియల్ సర్వైవర్స్ వాళ్ళు. కొంచెం సేపు ముచ్చట్లయి ఆర్డర్ రెడీ అయిపోయినాక తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇంకా. సో అదనమాట కెనడాలో ఫస్ట్ టైం మూవీ ఎక్స్పీరియన్స్ ఇలా అయ్యింది. మీకు ఇంకేమైనా స్పెసిఫిక్ కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఆ కంటెంట్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.